నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. జాతక విశ్లేషణలో మనం ఈ వీడియోలో తులా లగ్నాన్ని ఎలా విశ్లేషణ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ తులా లగ్నానికి అధిపతి ఎవరు? శుక్రుడు కదా. ఇది శనివర్గ లగ్నం. తులా లగ్నానికి యోగించే గ్రహాలు శుక్రుడు, శని, బుధుడు. ఈ మూడు గ్రహాలు అదే వర్గానికి చెందిన రాహువు కూడా యోగిస్తాడు. ఈ శని, శుక్రుడు, బుధుడు జాతక చక్రంలో లగ్నం నుండి 1, 4, 5, 7, 9, 10 భావాల్లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తారు. వేరే చోట ఉన్నా ఫలితాలు ఇస్తాయి, కానీ కొన్ని చెడు వస్తాయి, కొన్ని మంచి వస్తాయి మిగతా ప్లేస్లో. అయితే ఈ గ్రహాలు జాతకంలో నీచపడకూడదు, కంబస్ట్ కాకూడదు, తర్వాత పాపగ్రహం చెందకూడదు. అంటే 2 పాపగ్రహాల మధ్యలో ఉండకూడదు. అలా ఉంటే మంచి ఫలితాలు తగ్గిపోతాయి, రావు. ఇంకా ఏ భావంలోనే పర్వాలేదు. వీటికి సంబంధించి ఇప్పుడు ఇవి మనకు శుభగ్రహాలు. రాహు అయితే 3, 6, 10, 11లో మంచి ఫలితాలు ఇస్తాడు. మిగతా చోట పర్వాలేదు. ఇక ఈ తులా లగ్నానికి పాపులు 2, 7వ స్థానాధిపతిగా కుజుడు పాపి కదా. ఈ 2వ స్థానం, 7వ స్థానం మరి మనకు డబ్బుది, కుటుంబాన్ని కదా. ఇది బాగలేకపోతే ఎలా అని మీకు సందేహం వస్తుంది. అప్పుడు దానికి ఒక మార్గం ఉంది. 2వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నా, అంటే శుభగ్రహాలు అంటే ఆధిపత్య శుభుడు, శుక్రుడు కానీ, బుధుడు కానీ, శని కానీ ఉండాలి. అక్కడ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. 2వ భావాన్ని లేదా ఆ 2వ భావాన్ని గ్రహాలు చూసినా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 7వ భావంలో ఉన్న 7వ భావాన్ని చూసినా మంచి ఫలితాలు వస్తాయి. అదొక పద్ధతి. తర్వాత 2వ స్థానాధిపతి కుజుడు కదా. ఈ కుజుడు మన జన్మ నక్షత్రం నుండి సంపత్తారులో కానీ, క్షేమతారులో కానీ, సాధనతారులో కానీ, మిత్రతారులో కానీ, పరమమిత్రతారులో కానీ ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. ఒకటే. తర్వాత ఈ కుజుడు బుధునితో కానీ, శుక్రునితో కానీ, శనితో కానీ కలిసినప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. లేదా ఆ గ్రహాలతో చూడబడుతున్నా మంచి ఫలితాలు ఇస్తాడు. అప్పుడు 2, 7వ స్థానాధిపత్యం ఫలితాలు మంచిగా వస్తాయి. లేదంటే కొన్ని ఇబ్బందులు పెడతాయి మీకు. ఇక తులా లగ్నానికి 3, 6వ స్థానాధిపతిగా గురువు అత్యంత పాపి. గురుదశ వస్తే చాలా ఇబ్బంది పెడతాడు. మరి 3, 6వ స్థానాధిపతులు మంచిగా రావాలంటే 3వ స్థానాన్ని కానీ, 6వ స్థానంలో కానీ శుక్రుడు కానీ, బుధుడు కానీ, శని కానీ ఉండాలి. లేదా ఆ భావాలను ఈ 3 గ్రహాల్లో ఏదో ఒకటి చూడాలి. ఇంకా ఆ భావాధిపతి గురువు ఆ జాతకుని జన్మ నక్షత్రం నుండి సంపత్తారులో కానీ, క్షేమతారులో కానీ, సాధనతారులో కానీ, మిత్రతారులో కానీ, పరమమిత్రతారులో కానీ ఉండాలి. లేదా గురువు ఈ 3 గ్రహాలతో ఏదో ఒక దాంతో చూడబడ్డం కానీ, కలయిక కానీ జరగాల. అప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. ఆ స్థానం మంచి ఫలితాలు ఇస్తుంది, స్థానాధిపతి మంచి ఫలితాలు ఇస్తాడు కదా. తర్వాత తులా లగ్నానికి బాధక స్థానాధిపతి రవి. రవి కూడా చెడే చేస్తాడు. కాబట్టి ఈ రవి అంటే 11వ స్థానాన్ని, 11వ స్థానంలో బుధుడు కానీ, శుక్రుడు కానీ, శని కానీ ఉంటే 11వ స్థానాధిపతి ఫలితాలు మంచి వస్తాయి. లేదా ఆ భావాన్ని చూస్తున్నా మంచి ఫలితాలు వస్తాయి. 11వ స్థానాధిపతి రవి బుధునితో కలిసిన, శనితో కలిసిన, శుక్రునితో కలిసిన కంబస్ట్ కాకోకుండా ఉండాలి. ఉంటే కనుక మంచి ఫలితాలే వస్తాయి. అలాగే రవిని చూసినా మంచి ఫలితాలు వస్తాయి. ఇక చంద్రుడు మరొక పాపి. అది 10వ స్థానం. తులా లగ్నానికి శుభుడు అవుతాడు చంద్రుడు. కాబట్టి చంద్రుడు బాగున్న కేంద్ర కోణాల్లో ఉన్న మంచి ఫలితాలు వస్తాయి. అది ప్రాబ్లం లేదు. పాపులు రవి, కుజుడు, తర్వాత గురువు, ఆ వర్గానికి చెందిన కేతువు పాపులవుతారు.
కేతువు 3, 6, 10, 11లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. అలా లేకపోతే మాత్రము కొంత ఇబ్బంది పెడతాడు. కాబట్టి కేతుకు సంబంధించి వినాయకునికి పూజ చేసుకుంటే మంచిది. పాపగ్రహాలకు దానికి సంబంధించిన దేవతకి చేసుకోవాలా. కేతుగ్రహం వినాయకునికి పూజ చేసుకోవాలా. వినాయకునికి కూడా ఆ కేతు అగ్నితత్వ రాశుల్లో బాగలేకపోతే హోమాలు వినాయకునికి, భూతత్వ రాశి లేకపోతే పూజలు చేసి అన్నదానం చేయాల వినాయకుని గుళ్ళో, వాయుతత్వ రాశుల్లో చెడిపోయి ఉంటే జపాలు చేయించాలా. అంటే మనకు డైరెక్ట్ గ్రహానికి కాకోకుండా వినాయకుని అష్టోత్తరాలు, శతనామాలు, వాయుతత్వాలు అలా చేపించవచ్చు. జలతత్వ రాశుల్లో బాగలేకపోతే అభిషేకాలు చేయించాల వినాయకునికి. వినాయకునికే చేసుకోవాలి, ఇక్కడ కేతువు డైరెక్ట్ చేయకూడదు. అలాగే కుజుడు పాపి కాబట్టి కుజునికి ఏ శుభగ్రహ దృష్టి లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకోవాల. అగ్నితత్వ రాశి ఉంటే హోమాలు, భూతత్వ రాశుల్లో ఉంటే పూజ చేసి అన్నదానాలు, వాయుతత్వ రాశుల్లో ఉంటే మంత్రోక్షరణ జపాల మాదిరి చేసుకోవచ్చు. జలతత్వ రాశుల్లో ఉంటే అభిషేకం చేయొచ్చు. ఇంకా గురువు అంతే. గురువుకి సంబంధించి శివునికి చేస్తారు, తర్వాత బాబాకి చేస్తారు, లేదంటే దత్తాత్రేయ స్వామికి చేస్తారు. ఇలా చేసుకోవచ్చు. చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా యోగించే గ్రహాలు కూడా ఒకవేళ కంబస్ట్ కావడము, నీచపడ్డము, పాపార్గలం చెందిన ఉంటాయనుకోండి, అప్పుడు ఆ గ్రహాలకు డైరెక్ట్ చేయొచ్చు మనం పూజ. బుధుడు అలా ఉంటే బుధునికి చేయొచ్చు, శుక్రుడు అలా ఉంటే శుక్రునికి చేయొచ్చు, తర్వాత శని అలా ఉంటే శనికి చేయొచ్చు. ఇవి కూడా చూసుకోవాలి, అవి ఎక్కడ బాగలేవు. అగ్నితత్వ రాశుల్లోనా, భూతత్వ రాశుల్లోనా, వాయుతత్వ రాశుల్లోనా, జలతత్వ రాశుల్లోనా ఏ రాశిలో బాగలేకపోతే దానికి సంబంధించి అగ్నితత్వ రాశులు బాగలేకపోతే హోమాలు, భూతత్వ రాశుల్లో బాగలేకపోతే పూజ చేసి అన్నదానాలు, వాయుతత్వ రాశుల్లో బాగలేకపోతే జపాలు గ్రహానికి డైరెక్ట్, జలతత్వ రాశుల్లో బాగలేకపోతే అభిషేకాలు డైరెక్ట్ గ్రహానికే చేసుకోవచ్చు. ఇవి ఇలా చేసుకోవచ్చు. ఇంకా తులా లగ్నానికి యోగించే కలర్లు పచ్చ, తెలుపు, నీలము, బ్లూ, సిమెంట్ కలరు ఇవి యోగిస్తాయి. యోగించే వారం శుక్రవారము, బుధవారము, శనివారం. యోగించే రత్నాలు నీలము, వజ్రము, పచ్చ ఇవి యోగించే రత్నాలు. అదృష్ట సంఖ్యలు 5, 6, 8. ఈ లగ్నం వాళ్ళు తమ పేరుతో ఏదన్నా ఆస్తులు కొంటే ఉత్తరం ముఖద్వారం ఉండేది కానీ, లేదా ఉత్తరం రోడ్డు ఉండే ఫ్లాట్ కానీ, పడమటి ముఖద్వారం కానీ, పడమటి రోడ్డు ఉండే ఫ్లాట్లు కానీ తీసుకుంటే మంచిది. ఇది వెళ్ళి చేయాల్సినది. ఇది మనకు తులా లగ్నం యొక్క జాతక విశ్లేషణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. తర్వాత వీడియోలో మనం వృశ్చిక లగ్న జాతక విశ్లేషణ గురించి తెలుసుకుందాం. నమస్తే.